హలో నమస్తే గాయ్స్. మనమైతే ఈ రోజు నేను మన పేతురు అన్న మన వెంకటేష్ అన్న అయితే ముగ్గురం అయితే వినుకొండ అయితే వెళ్తున్నాం. వినుకొండ ఎందుకు వెళ్తున్నాం అంటే మన పేతురు అన్నది ఒక జిరాక్స్ మిషన్ ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి అయితే వచ్చాను. తర్వాత వెంకటేష్ అన్న అయితే అన్నకు కూడా వర్క్ ఉంది కాబట్టి అన్న కూడా మాతో పాటు అయితే కలిసి అయితే వచ్చాడు. సో వాళ్ళు వెళ్తుంటే నేనే వాళ్ళతో పాటు వెళ్ళాను. సర్లే మనం బ్లాగ్ షూట్ చేసుకోవచ్చు అని మేమైతే అన్న వాళ్ళతో అయితే నేనైతే జాయిన్ అయ్యి వెళ్తున్నాను వెనుకొండకి. ఈ రోజు మన వెనుకొండ జరిగే సన్నివేశాలన్నీ మీతో అయితే నేను షేర్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మీరు లాస్ట్ ఊరికి అయితే ఈ వీడియోని అయితే చూడండి. కనిపించే అన్న పేరు వచ్చేసి వెంకటేష్ అన్న. ఈ అన్న మా ఊర్లో అయితే ఆర్ఎంపీ డాక్టర్ గా అయితే వర్క్ చేస్తున్నారు. సో అన్నకైతే రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అన్నయ్య మ్యారేజ్ ఆల్బమ్ కోసం అయితే మేమైతే వినకుండా అయితే వచ్చాము. అన్నయ్య మ్యారేజ్ ఆల్బమ్ అయితే ఒకసారి అయితే చెక్ చేస్తున్నాము. ఎలా ఉంది, వీడియో ఎలా ఉంది, ఎలా తీశారు, తర్వాత ఎడిటింగ్ స్టైల్ ఎలా ఉంది, నన్ను అయితే అన్నయ్య అయితే ఒకసారి చూడమన్నారు. సో మనం అయితే ఒకసారి చూస్తున్నాం వీడియో ఎలా ఉందని. సో మీరు కూడా చూడండి ఒకసారి వీడియో అయితే ఎలా ఉందో. నేనైతే అన్నయ్య పెళ్లికి అయితే మిస్ అయ్యాను. చాలా అంటే చాలా మిస్ అయ్యాను. సో మనం అయితే ఇప్పుడైతే వీడియో అయితే చూస్తున్నాం. వీడియో ఎలా ఉంది, ఆ రోజు పెళ్లి ఎలా జరిగింది అయితే ఇప్పుడైతే చూస్తున్నాను నేను. ఆ రోజు పెళ్లిలోకి అయితే నేనైతే మిస్ అయ్యాను. సో ఇప్పుడైతే వీడియో చూడటం వల్ల నాకైతే పెళ్లి ఎలా జరిగింది, ఎంత గ్రాండ్ జరిగిందని. సరేలా మనల్ని అయితే పేతురన్న అయితే వినకుండా అయితే తీసుకొచ్చారు. అన్న ఏమన్నా ఇప్పించండి అంటే అన్న మాటలు అయితే మీరైతే వినండి. మన పేతురన్న పైన యుద్ధం చేసి పోరాటం చేసి ఫైనల్ అన్న అయితే మనకైతే పులిహోర విత్ పకోడీ అని చాలా అయితే మా వినుకొండ సైడ్ అయితే చాలా ఫేమస్. అదైతే పెట్టించాడు. సో వెంకటేష్ అన్నకి నాకైతే ముగ్గురికి అన్నయ్య బిల్ పే చేశాడు. సో మనం వచ్చిన జిరాక్స్ మిషన్ కూడా ఇంకా ఫైనల్లీ మనం అయితే తెచ్చిన జిరాక్స్ మిషన్ అయితే వర్క్ అయిపోవడంతో మనం అయితే ఇంకా టీ తాగడానికి అయితే రుచి హోటల్కి అయితే వచ్చాం. రుచి హోటల్కి వచ్చిన తర్వాత టీ తాగేసిన తర్వాత మన వెంకటేష్ అన్న కూడా వచ్చి అన్న కూడా ఒక టీ తాగేసిన తర్వాత మనకైతే వచ్చిన వర్క్ అయితే అయిపోవడంతో మేమైతే ఇంటికైతే స్టార్ట్